తను ఇచ్చిన నరేషన్ 2.5 hours నరేషన్ ఉంది కదా, అక్కడే నేను సినిమా చూస్తాను. ప్రతి క్యారెక్టర్ నాకు గుర్తుంది ఆ నరేషన్ తర్వాత. వీడు మాట్లాడిన ప్రతి విషయం నాకు గుర్తుంది. అంటే ఈ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ మాట్లాడేది. సో తన నరేషన్ అంత స్ట్రాంగ్ ఉంది. తను నా కథ చెప్పడానికి వచ్చినప్పుడు జస్ట్ కథ చెప్తాను అంతే. చేస్తాడో చేయడో తన ఇష్టం. చాలా కాన్ఫిడెంట్గా వచ్చాడు తన కథ చెప్పడం. నేనేంటంటే చాలా టైర్డ్గా ఉన్నా, లైట్ బ్యాక్ ఉన్నా. కొంచెం సరే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది, సరే విందాం ఒకసారి చూద్దాం అని విన్నా. సమస్య లేదు, చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయింది. వండర్ఫుల్. అంత బాగుంది నరేషన్. సో శశాంక్ గారు, ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకుని చేసినటువంటి ఒక సినిమానా లేదంటే ఫిక్షనలా? ఫిక్షనల్ రైట్, వెరీ మచ్ ఫిక్షనల్ అండి. ఫస్ట్ కథ చెప్పినప్పుడు థ్రిల్లర్ అనగానే నేను అదే థ్రిల్లర్ కిల్లింగ్స్ అంటే అదొక టెంప్లెట్లో వెళ్తుంది జనరలీ. సో హౌ వెల్ హీ ఎగ్జిక్యూట్స్ ఈజ్ వాట్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద ఫిల్మ్ వుడ్ బి. రేపు దాని అది ఎంత పెద్ద హిట్ అవుద్ది ఏంటి కూడా దాని బేస్డే ఉంటుంది. బట్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ థ్రిల్లర్ ఈజ్ ఓ టెంప్లెట్లో వెళ్ళిన తర్వాత కూడా ఒక పాయింట్ తర్వాత వెళ్ళిన టర్న్ ఏదైతే ఉంటుందో అది వెరీ యూనిక్ అండి. సో దానికే నేను పడిపోయాను యాక్చువల్లీ.